మీరు బాధపడితే నేను చూడలేను వసు గారు. అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. ప్రతిసారి ఏదో ఒక సమస్యను నా దగ్గర దాచిపెట్టి మీరు బాధపడుతున్నారు. ఈసారి అలా జరగకూడదు, అందుకే అడుగుతున్నానండి. నేను మీ వాడిని నమ్మండి. ఏం జరిగినా సరే నేను మీ పక్కనే ఉంటానని నమ్మండి. మీకు ఏమీ కానివ్వను, నమ్మండి, సరేనా? భగవంతుడా, ఆయనకి నిజం ఎలా చెప్పాలి? నేనేం చెయ్యాలి? ఏంటంటే ఎంతసేపు నిద్రపోయారు? ఎక్కడ నిద్రపోయానే, రాత్రంతా ఒకటే కలలు. పీడకలలా? కాదే, తియ్యని కలలు. తీయని కలలా? అంటే స్వీట్స్ తిన్నట్టు కలలొచ్చాయా? తియ్యటి కలలు అంటే తీపి పదార్థాలు తినటం కాదే. నేను మాస్టర్ గారు కలల్లో డ్యూయెట్స్ పాడుకున్నాం. మాస్టర్ గారు మీరు డ్యూయెట్ పాడుకున్నారా? ఎక్కడా? కాశ్మీరు లోయల్లో, కన్యాకుమారి నదీ సంద్రంలో, హిమాలయ పర్వతాలలో, నయాగర జలపాతాలలో, అరకు కొండల్లో ఆడుతూ పాడుతూ తిరిగాము. చాలా ప్లేసులు తిరిగారే. అవునే, అందుకే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నిద్ర రాక తలనొప్పి కూడా ఉంది. ఇదిగో వేడివేడిగా ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి, తెచ్చిపెట్టవా? హాల్లోకి రండి, తీసుకొస్తాను. కాశ్మీరు లోయలో, కన్యాకుమారిలో ఓ సంద. ఇక్కడ రామ్మోహన్ రావు అంటే ఎవరు? నేనే. మీరెవరు? ఈ జాగా ఓనర్ని. ఇది మా ఇల్లండి. ఇల్లు మీదే, కానీ ఇల్లు కట్టిన స్థలం మాది. మీ స్థలం ఏంటండి? ఈ స్థలాన్ని మేము కొని ఇల్లు కట్టుకున్నాం. కాదు, ఈ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? కబ్జా చేయడానికి మేమేమైనా రౌడీలవా, గోండలవా? నువ్వు ఉండమ్మా. చూడండి, మీరు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళబోయి మా ఇంటికి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు స్థలము మాది. మేమెవరి దగ్గర కొట్టేయలేదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. నేను కూడా డబ్బులు పెట్టే ఈ జాగా కొన్నాను. కొన్న స్థలం ఎక్కడికి పోతుందిలే అని వదిలేసి కలకత్తా వెళ్ళాను. ఇప్పుడు తిరిగి వచ్చాను.
మీరేమో ఇల్లు కట్టుకున్నారు. ఈ స్థలం మాదే అనడానికి మా దగ్గర ఆధారం ఉంది. స్థలం కొన్న అగ్రిమెంట్ ఉంది. అఖిల్, వెళ్ళి తీసుకురా. చూడండి, ఫలానా వాళ్ళు మాకు ఈ స్థలం అమ్మినట్టు విక్రయ పత్రం ఉంది. మీ దగ్గర విక్రయ పత్రం మాత్రమే ఉంది. నా దగ్గర మీకన్నా ముందే ఈ స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఇదిగో ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదిగోండి జిరాక్స్ కాపీస్, చూసుకోండి. అఖిల్, ఓసారి చూడు. అవునన్నా, మనం 1985లోనే ఈ స్థలం కొన్నాం, కానీ 1975లోనే ఈ స్థలం వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. విన్నారుగా, మీకంటే 5 సంవత్సరాల ముందే ఈ స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఎవరో మీకు టోకరా వేసి ఈ జాగా మీకు అమ్మినట్టున్నారు. అయినా స్థలం కొన్నవారు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు? రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే వాళ్ళు చేసిన మోసం బయటపడి ఉండేది కదా. లేదు, నాకు ఈ స్థలం అమ్మినవాడు చాలా నమ్మకస్తుడు, మంచివాడు. అందుకని విక్రయపత్రం మాత్రమే తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించలేదు. మంచివారైతే ఎందుకు ముంచుతారండి? ఎందుకు నమ్మక ద్రోహం చేస్తారు? అదంతా నాకెందుకండి? మీకు రేపటి వరకే టైం ఇస్తున్నాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇల్లు ఖాళీ చేయడం ఏంటి? ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం? అదంతా నాకు తెలీదు. నా జాగా నాకు కావాలి. రేపట్లోపు ఖాళీ చేయండి. ఈ స్థలం నిజంగా మీదో కాదో మేం విచారించాలి. అందుకే కదా ఒకరోజు టైం ఇచ్చింది. ఎవరిని అడుగుతారో అడగండి. ఎక్కడికెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి. ఇది నా జాగా, నాది, నాకు కావాలి. రేపట్లోగా ఖాళీ చేయండి. చెయ్యలేదో చూసారుగా, వీళ్ళు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తారు. ఆ పేపర్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఎవరినైనా విచారించండి. రేపు ఈ టైం కల్లా వస్తాను. పదండ్రా. ఏంటండి ఇది? ఉరుములేని పిడుగులా ఈ గండమేంటన్నయ్యా? మన ప్లేస్ ని అతనెవరో తన స్థలం అనడం ఏంటి? కొన్న రోజు ఈ స్థలాన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించలేదు నాన్న?
మీకే ప్లేస్ అమ్మిన వాళ్ళు బతికే ఉన్నారా మావయ్య? ఏంటండి ఏం మాట్లాడరేంటి? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు జయంతి. అభి భాస్కర్ ఎక్కడా? అందరూ ఎందుకు అలా ఉన్నారు? అన్నయ్య, మన ప్లేస్ ని వేరే వాళ్ళు వాళ్ళ ప్లేస్ అనడం ఏంటి? మనం ఆక్రమించుకుని అనడం ఏంటి? అనయ్య, మన లాయర్ గారికి కాల్ చేయండి. హలో లాయర్ గారు. అలాగే లాయర్ గారు. ఓకే బాయ్. వస్తున్నారా? వస్తున్నారా అభి? ఓకే. మీరు ఈ ప్లేస్ని కొన్నట్టు మాత్రమే ఇందులో ఉంది. మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు లేదు. అవును లాయర్ గారు, మేము ఈ ప్లేస్ కొని ఇల్లు కట్టుకున్నామే కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. మీకంటే ముందే వేరే వాళ్ళు ఈ ప్లేస్ని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఈ డాక్యుమెంట్లో ఉంది. అది ఫేక్ అయి ఉండొచ్చు కదా? అందుకు అవకాశమే లేదవి. రెండిట్లోనూ సర్వే నెంబర్ ఒకటే ఉంది. మీకంటే ముందే ఈ ప్లేస్ని వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళు ఈ ప్లేస్ని పట్టించుకోకపోవడంతో మీకు అమ్మినట్టున్నారు. మీకు ఈ ప్లేస్ అమ్మిన వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు. మీరు ఈ ఇల్లు ఖాళీ చేయక తప్పదు. మీకు ఈ ప్లేస్పై రైట్ లేదు. ఈ ప్లేస్ మీ పేరుతో లేదు. మీరు ఖాళీ చేయనంటే వాళ్ళు మీ పైన కేసు పెట్టొచ్చు. వాళ్ళ స్థలాన్ని మీరు ఆక్రమించుకుని ఇల్లు కట్టారని కేసు పెడితే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయడం లేదా లాయర్ గారు? మీకు ఈ ప్లేస్ అమ్మిన వాళ్ళుంటే మీరు అతని మీద కేసు పెట్టి నష్టపరిహారం కోరవచ్చు. అతను ఇప్పుడు లేరండి. 5 ఏళ్ల క్రితమే చనిపోయారు. అతని దగ్గర మీరు ఈ ప్లేస్ కొన్నట్టు రాయించుకున్న ఈ విక్రయ పత్రం కోర్టులో చెల్లదు. ఎందుకంటే మీకంటే ముందుగా ఈ స్థలం వేరే వాళ్ళు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫైనల్గా మీరు ఈ ఇల్లు వదులుకోక తప్పదు.
ఏంటబే ఇది? ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? అసలు ఇన్నాళ్ళు రాని వాళ్ళు ఇప్పుడెలా వచ్చారు? ఎలా ఏముంది పెద్దోడా, ఇంట్లో అడుగు పెట్టింది కదా వసుంధర మహారాణి. నేనప్పుడే అనుకున్నాను తన వల్ల ఈ కొంపలో ఎవరో ఒకరికి ఏదోటి అవుతుందని. చివరికి కొంపే పోతుందన్నమాట. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడో కొన్న ప్లేస్కి వసుకి ఏంటి సంబంధం? శని అభి, శని, ఏళ్ల నాటి శని. కొన్ని పాదాలు మంచివి కావు. అవి అడుగు పెట్టిన చోట అంతా నాశనం. ఈ వసు అలాంటిదే, ఇనప గజ్జల పాదం. తను ఈ ఇంట్లో అడుగు పెట్టింది, ఈ ఇల్లు మనకు కాకుండా పోతోంది. ఇంకా చాలా ఆపత్తయ్య. నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. ఇందులో వసుగారు చేసిన తప్పే ఉంది? స్థలం కొన్న రోజే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం మన తప్పు. కొంటున్న స్థలం ఏదైనా సరే రిజిస్ట్రేషన్లో ఉందో లేదో తెలుసుకోకపోవడం మన తప్పు. దానికి వసుగారినంటే ఎలా? మరి ఇన్నాళ్ళు రాని వాళ్ళు ఇప్పుడెలా వచ్చారు? తను ఈ ఇంటికి రాబట్టే కదా. వసు వదినతో పాటు హారిక కూడా ఇంటికి వచ్చింది అంటే హారిక పాదం కూడా మంచిది కాదా? హారిక కూడా చెడ్డదా? ఎందుకలా తక్కువ చేసి మాట్లాడతావు అత్తయ్య? భర్త చనిపోయి పుట్టింట్లోనే ఉంటున్నావు. నీ పాదం మంచిది కాదని ఇంట్లోంచి గంటేస్తే నీకెలా ఉంటుంది? ఇంకొకసారి వసుగారిని ఏమైనా అంటే అన్నయ్య చెప్పినట్టు ఇంట్లో నుంచి గంటేస్తాను. ఏమండి మావయ్య, అనయ్య, నాకేం కాలేదు. నేను మీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించండి. ఏం మాట్లాడండి అవి? మీరు మాకు అన్యాయం చేయటం ఏంటి? కష్టపడి పైసా పైసా కూడబెట్టి స్థలం కొని ఇల్లు కట్టాను. ఈ గూటి కింద అందరూ కలిసి ఆనందంగా ఉంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ గూడు మీకు లేకుండా చేశాను. మిమ్మల్ని వీధిపాలు చేశాను. దిక్కులేని వాళ్ళని చేశాను. లేదు నాన్న, మీ కష్టం వృధా పోదు. పోనివ్వను. మన ఇంటికి ఏం కాదు నాన్న. మనం ఎక్కడికి పోం, ఈ ఇంట్లోనే ఉంటాం. మనది కానింట్లో మనం ఎలా ఉంటాం అభి? ఎవరో వచ్చి ఏదో అంటే మనది కాకుండా పోతుందా నాన్న? వచ్చిన వాళ్ళు ఇది తనదే అని సాక్ష్యం చూపించారు కదరా. ఏ సాక్ష్యమైనా ఉండనివ్వండి నాన్న, ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మేం ముగ్గురం ఉన్నాం. మేం చూసుకుంటాం నాన్న. నా వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నేను మిమ్మల్ని కష్టపెడుతున్నాను. మీ పిల్లలుగా ఉండడం మా అదృష్టం నాన్న. మీరు మాకెంతో ఇచ్చారు. ఇన్నాళ్ళు మీ వల్ల సుఖంగా సంతోషంగా ఉన్నాం. మేము ఆనందంగా బ్రతుకుతున్నామంటే మీరే కారణం నాన్న. మన ఇల్లు మనకే ఉంటుంది నాన్న, మీరు బాధపడకండి. మాటిస్తున్నాను నాన్న. ఈ ఇంటిని వదలకుండా ఉండడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. అలా కాని పక్షంలో మనమేమీ వీధిన పడం, ఇంకో ఇంటికి వెళ్తాం అంతే. మీరేం దిగులు పడకండి.
పిల్లలు చూసుకుంటారండి, మీరు బాధపడకండి. ఏమండి, ఇంటి గురించి ఆలోచిస్తున్నారా? పైసా పైసా కూడబెట్టి కష్టపడి ఈ స్థలం కొని ఇల్లు కట్టాం. మనకు పిల్లలకు శాశ్వతమైన గూడు ఉంటుందనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు జయంతి.